హలో, వెల్కమ్ టు విందు భోజనం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేను సంవత్సరం నిలవుండే టమాటా పచ్చడి పెడదామనుకుంటున్నానండి. దానికోసమని 2 కేజీలు టమాటాలు తీసుకొచ్చి ఉప్పు నీళ్ళల్లో శుభ్రంగా కడిగి ఒక మంచి క్లాత్ మీద ఇంట్లోనే ఫ్యాన్ కింద తడి లేకుండా ఆరబెట్టానండి. టమాటాలు ఈ విధంగా ఆరిన తర్వాత వాటిని ముక్కలుగా కట్ చేసుకుని 220 గ్రాములు ఉప్పు, కొద్దిగా పసుపు కలుపుతా వాటిని ముక్కలు కోసుకుని ఒక డబ్బాలో పెట్టుకుని ఉంచుకోవాలి. మళ్ళీ 3 రోజుల తర్వాత ఏం చేయాలో చెప్తా. టమాటా ముక్కలు 2 రోజులు ఉప్పులో ఊరిన తర్వాత వాటిని బాగా పిండేసి ఇలా ఎండబెట్టుకోవాలండి. 2 రోజులు కానీ 3 రోజులు కానీ. ఈ టమాటా ముక్కలు పిండిన పులుసులో కేజీకి 100 గ్రాములు చింతపండు చొప్పున 200 గ్రాములు చింతపండు పెట్టానండి. ఇప్పుడు పచ్చడి తయారు చేస్తాను, చూద్దామండి. 2 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు మెంతులు ఇలా వేయించుకుని మెత్తగా పొడి కొట్టుకోవాలండి. దాంట్లో ఒక వెల్లుల్లిపాయ కూడా కలిపి పొడి కొట్టుకోవాలి. తాలింపు కోసం ఒక 1/2 కేజీ నూనె పెట్టుకున్నాను స్టవ్ మీద. దాంట్లో 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసాను. ఒక స్పూను మినప్పప్పు, 1 స్పూను ఆవాలు, 6-7 ఎండుమిరపకాయలు, స్పూను ఇంగువ, 10 వెల్లుల్లిపాయలు వేసి తాలింపు ఆఫ్ చేసుకోవాలి. ఇంకా వేడి చల్లారేసరికి కరెక్ట్గా మనకు కావలసినట్టుగా వస్తుంది. వెల్లుల్లిపాయలు, మెంతులు ఈ విధంగా పొడి కొట్టుకోవాలండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు మిక్సీలో వేసుకుని మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు పులుసులో నుంచి ఈ చింతపండు కూడా తీసి ఈ టమాటా ముక్కల్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ విధంగా మిక్సీ పట్టుకుని ఆ ముక్కలు, చింతపండు, మెంతులు, ఎల్లుల్లిపాయలు కలిపింది, 200 గ్రాముల కారం, ఆ పులుసు కలిపి ఇలా మిక్సీ పట్టుకోవాలి. రోలుంటే రుబ్బుకోవచ్చు. ఇప్పుడు తాలింపు వేయాలి. ఇంకా ఉప్పు చూసుకుని తాలింపు వేయాలి. ఈ టైంలోనే ఉప్పు, కారాలు చూసుకోవాలి. ఇదిగోనండి, ఈ తాలింపు చల్లారింది. ఈ పచ్చట్లో ఇలా వేసుకోవాలి. ఇదంతా వేసుకుని మనం శుభ్రంగా కలిపేసుకోవాలి. దీన్ని టమాటా పచ్చడి రెడీ అయిందండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఈ విధంగా పచ్చడి తయారు చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. దీనికి ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొకసారి కొలతలు చెప్తున్నానండి. 2 కేజీలు టమాటాలు తీసుకున్నాను, 200 గ్రాముల చింతపండు పెట్టాను, 200 గ్రాముల కారము, 200 గ్రాముల ఉప్పు, 2 స్పూన్లు మెంతులు, 2 స్పూన్ల ఆవాలు. తర్వాత తాలింపుకి ఏమేమి కావాలో ఇందాక చూపించాను మీకు. ఈ విధంగా చేసుకోండి. నూనె 750 గ్రాములు కావాలండి. 2 కేజీలకి నూనె ఎక్కువ ఉంటేనే పచ్చడి బాగుంటుంది, నిలవ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.